Namaste, welcome back to the channel. I like Bajja. I like Bajja. चलो आप से प्रियो को मिल दिंटना वेलकम बैक टू द ఛానల్ నవీన్ గౌడ్ తెలుగు బెస్ట్ బ్లాగర్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మన లిప్ గ్లాస్ ఇది ఇతర యప్ సో ఇవాళ నుంచి లీన్ గేమ్ షురు కాబట్టి వర్కౌట్లో కూడా మొత్తం లేపు దేనికి షురు అయిపోయింది సో दबा के गाना उठा के फेंकना शुरू डेड लिफ्ट्स नहीं आना पुल वर्कआउट ఉంది సో ఫ్రంట్ లివర్ స్కిల్లో ట్రైన్ చేయాలి ద సేమ్ టైం డెడ్ లిఫ్ట్స్ గట్టి కొట్టాలి అండ్ ఓవరాల్ మంచి మ్యాసివ్ వర్కౌట్ ఉందన్నమాట తినేసి జిమ్కి వెళ్ళిపోదాం జిమ్కి వెళ్ళిపోయి ఆట షురూ చేసి गाइस ఇప్పుడు వచ్చిన జిమ్కి యాజ్ సైడ్ లీన్ గేమ్ షురూ చేసినాం ఇంకా ఆట మొదలెట్టాలి మొత్తం దబాకే ఖానా ఉడాకే ఫేక్నా డెడ్ లిఫ్ట్స్ ఉన్నాయి ఇప్పుడు 200 కేజీతో ప్రోగ్రామింగ్ చేసుకుంటా 150 కేజీతో కొడతా ఎక్కువ వెయిట్ ఏం కొట్టాను అండ్ అతని స్కిల్స్ పైన కూడా ఫోకస్ చేయాలి అండ్ ఐసోమెట్రిక్ ట్రైనింగ్ కూడా యాడ్ చేయాలి అండ్ సమ్ బాడీ బిల్డింగ్ రోయింగ్ స్టఫ్ కూడా యాడ్ చేయాలన్నమాట సో మోడ్ మిక్స్ చేసుకొని మొత్తం హైబ్రిడ్ ట్రైనింగ్ షురూ చేసేయాలి
గాయస్ డన్ విత్ ద వర్కౌట్ గుద్ద వాళ్ళగా క్రేజీ సెషన్ పోయింది అలా అయితే. ఇంకా మళ్ళీ బ్యాక్ టు ద లేవట్ దేవుడు గట్టిగా వెయిట్ లేపులే పోడుతుంటే మజా వచ్చింది. 100 కేజీతో రోజు కొట్టిన, 150 కేజీతో రెపిటేషన్స్ డెడ్ లిఫ్ట్స్ కొట్టిన, మళ్ళీ స్కిల్ వర్క్ వేసిన, మంచి పంపు కూడా గుద్దాలు వచ్చింది, ఎనర్జీ కూడా మస్తు అనిపించింది. సో లెట్స్ గో. కాలు మొత్తం మస్కులర్ మాన్స్టర్ తయారయ్యా. రక్త పింజర్ రాయ్ బోసుకోడేస్తుంది రాయ్. ఇప్పుడే వచ్చేసినాం ఇంటికి. మా మీల్స్ కూడా రెడీ అయ్యి వచ్చేసినాయి, దింగుతున్నాం ఇప్పుడు. అండ్ పైన ఇంటీరియర్ పని కూడా ఆల్మోస్ట్ ఇట్స్ గోన్ డన్. 2026 జనవరిలా మంచి ఇంటీరియర్తోని, మంచి బ్యాక్గ్రౌండ్తోని అన్ని మంచిగా మీకు వీడియోస్ రాబోతున్నాయి. పైన కూడా ఇప్పుడే ఇంటీరియర్ వర్క్ అయినా వచ్చాడు, మాట్లాడేసి చేసి కిందికి వస్తున్నా. సో వెల్, సో ఇప్పుడు మీకు లీన్ బర్గ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తా, ఓకేనా. ఈ లీన్ గెయిన్స్ చేసేటప్పుడు, లీన్ బర్గ్ చేసేటప్పుడు జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంది, వాటిని చేయకుండా, ఎక్కువ ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా, లీన్ మస్కులర్ మజిల్ మాస్ ఎట్లా గెయిన్ అవ్వాలి, మ్యాక్సిమం లెవెల్ వరకు ఎట్లా గెయిన్ అవ్వకుండా వెళ్ళాలి, ఏం చేయాలి, దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏంది, ఏమేమి ఫాలో అవ్వాలి, ఏం కథ అని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను, వినండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు నార్మల్గా కట్లో ఎంత డిసిప్లిన్ అయితే ఉంటారో బల్క్లో కూడా అంతే డిసిప్లిన్ ఉండాలి, ఓకేనా. ఇప్పుడు కట్లోకి వచ్చేసరికి మీరు ఎట్లయితే ఎలాంటి ఫుడ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఎట్లయితే ఉంటారో అట్లనే బల్కింగ్లో కూడా, ఈ లీన్ బల్కింగ్లో, లీన్ గెయిన్లో కూడా అలాంటి ఫుడ్ సెలెక్ట్ చేసుకొని అంతే డిసిప్లిన్గా, అంతే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అట్లా కాదని చెప్పేసి ఇప్పుడు నేను బల్క్లోనే ఉన్నా కదా అని చెప్పి సింపుల్ కాప్స్, లేకపోతే ఈ ఈజీ కాప్స్ సోసెస్, కాంప్లెక్స్ కాప్స్ కాకుండా చీప్ అయితే కాప్స్ సోసెస్ ఉంటాయో అవన్నీ ఎక్కువ క్వాంటిటీలో చేయడం ఏదైతే ఉంటుందో అప్పుడు మనకి ఈ లీన్ క్వాలిటీ ఆఫ్ మజిల్ మాస్ కాకుండా ఫ్యాట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు లీన్ గెయిన్లో ఉన్నప్పుడు కూడా మీ ఫుడ్ సెలెక్షన్ ఎట్లా ఉండాలంటే, ఆ క్యాలరీస్ మీరు ఎక్కువైతే సర్ప్లస్లోకి వెళ్తారో ఆ క్యాలరీస్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఓకే, లైక్ స్వీట్ పొటాటో కానీ, బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే ఓట్స్ కానీ, సో ఇట్లాంటి కాంప్లెక్స్ కార్బ్స్ నుంచి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వెజిటేబుల్స్, ఓకే, వెజీస్ ఎక్కువ యాడ్ చేసుకోవడం అండ్ ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేయాలి. సింపుల్గా ఇప్పుడు నేను బల్క్లు ఉన్నా కదా, కానీ ఎట్లా పడితే అట్లా నార్మల్గా సింపుల్ వైట్ రైస్ తినేస్తాను, లేకపోతే బ్రెడ్ అది ఇది అని చెప్పేసి ఏది పడుతుంది తినేస్తాను. ఇంకా చీట్స్ కూడా ఎక్కువ చేయొద్దు, ఓకేనా. బల్కింగ్లో ఉన్నా కూడా కాన్షియస్తోని కట్లో ఎట్లయితే ఉంటావో అట్లనే తినాలి. ఎవ్రీ 10 డేస్కి ఒకసారో లేకపోతే 15 డేస్కి ఒకసారో అట్లా ఒక్కొక్క చీట్ మీల్, ఆ చీట్ మీల్ది కూడా ఓవర్ ఈటింగ్ చేయకుండా సేమ్ ఎట్లయితే నువ్వు కట్లో ఉండి కాన్షియస్గా ఎట్లయితే ఇప్పుడు ఈ క్యాలరీస్లో కొన్ని క్యాలరీస్ కట్ చేసి ఎట్లయితే చీట్ తింటావో అట్లనే బల్కింగ్లో కూడా నీ క్యాలరీస్లో ఉన్న క్యాలరీస్ కొన్ని కట్ చేసి వేరేవి నువ్వు చీట్ మీల్ చేసినప్పుడు దాన్ని తీసుకోవాలి. అండ్ ఒకటి, ఆ చీట్ మీల్స్లో కూడా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ అట్లాంటివి అవాయిడ్ చేయండి. అవి ఎందుకంటే మీకు నార్మల్గా ఫ్యాట్ గెయిన్కి దానికి దీనికి కాకపోయినా కూడా మీ హెల్త్కి కూడా మంచిది కాదు, ఓకేనా. సో ఎక్కువ షుగర్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి కాకుండా కొంచెం మసాలాస్, లైక్ ఇప్పుడు బిర్యానీ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. దాంట్లో వాడే ఆయిల్ తప్పిస్తే ఇంకా మసాలాలు మీకు ఏం చేయవు, దట్స్ గుడ్, ఓకే. సో ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీ స్టెప్ కౌంట్, ఓకే, ఏదో స్టెప్ కౌంట్ ఉందో జనరల్గా నేను చూస్తుంటాను, ఇప్పుడు బల్కింగ్ వచ్చేసినాం కదా అయిపోయింది ఇక స్టెప్ కౌంట్ బంద్ చేస్తా అని చెప్పంటారు. అట్లా కాదు, మీ స్టెప్ కౌంట్ కూడా, మీ యాక్టివిటీ కూడా మీరు మంచిగా డైలీ అట్లీస్ట్ 10K స్టెప్స్, ఓకే, డైలీ అట్లీస్ట్ 10K స్టెప్స్, ఆ స్టెప్ కౌంట్ కూడా మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే స్టెప్స్ నడవడం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ వే టు కట్ ద ఓన్లీ ఫ్యాట్. మజిల్ లాస్ అవ్వకుండా జస్ట్ ఫ్యాట్ని మాత్రమే కట్ చేయాలంటే స్టెప్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ థింగ్ అనమాట. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బల్క్లో ఉన్నా కూడా ఆ ఎక్స్టర్నల్ ఏదైతే అన్వాంటెడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కట్ అవ్వకుండా క్లీన్గా వెళ్ళడానికి మీరు స్టెప్ కౌంట్ కూడా ట్రాక్ చేసుకుంటూనే ఉండాలి. స్టెప్ కౌంట్ కూడా ఇంకేస్తూనే ఉండాలి. స్టెప్స్ బంద్ చేయొద్దు. అండ్ ట్రైనింగ్ గురించి మాట్లాడితే ఇంకా దట్స్ అప్ టు యూ. మీ గోల్ ఏంటి, ఏం కథ అనేది దాని తగ్గట్టుగా మీరు ప్రోగ్రామింగ్ చేసుకొని దాని తగ్గట్టుగా మీరు వెళ్ళాలి, ట్రైనింగ్ చేసుకోవాలి, ఓకేనా. ట్రైనింగ్లో కూడా మీ 100% ఇంటెన్సిటీ పెట్టేసుకొని, ఆఫ్ కోర్స్ మీరు బల్క్లో ఉన్నప్పుడు మంచి తింటారు కాబట్టి మంచి ఎనర్జీ ఉంటుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ యాడ్ చేసుకొని స్ట్రెంత్ ప్రోగ్రామింగ్ చేసుకుంటే స్ట్రెంత్ లిఫ్ట్ పైన ఫోకస్ చేస్తే మీరు ఇంకా స్ట్రెంత్ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎందుకంటే కట్లో ఉన్నప్పుడు మీరు ఆ డెఫిసిట్లో ఉండేది ఉంటాడు కాబట్టి అప్పుడు మీరు ఎక్కువ మీకు ఎనర్జీ అంత ఉండదు. స్ట్రెంత్ ప్రోగ్రామింగ్ చేసుకుంటే స్ట్రెంత్ లిఫ్ట్స్ స్ట్రెంత్ పైన ఫోకస్ చేసి గెయిన్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఇంజురీ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే డెఫిసిట్లో ఉంటారు కాబట్టి అప్పుడు కొంచెం ఇంజురీస్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. సో అదనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఇక్కడితోనే కట్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని ఒక ఇన్ఫర్మేటివ్ అండ్
ద అప్డేట్ అబౌట్ మై లీన్ గెయిన్ అనేది క్లియర్ కట్గా ఇంత మటుకే పెట్టి ఇంకా ఏం యాడ్ అయ్యదు అని చెప్పేసి అనుకుంటున్నా. సో దట్స్ ఫర్ టుడే అండ్ విల్ మీట్ ఇన్ ద టుమారోస్ వ్లాగ్. రైట్.